మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉన్న ఫిల్ ఆప్షన్ నేర్చుకుంటున్నాము ఈరోజు. డౌన్, రైట్, లెఫ్ట్, నెక్స్ట్ సిరీస్ ఇవి ఏ విధంగా వర్క్ అవుతాయో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఏదైనా డేటా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది కింద గనక మీరు కాపీ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే కనుక డౌన్కి వచ్చేస్తుంది. అదే మీరు రైట్ సైడ్ కనుక కాపీ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే రైట్ సైడ్ కాపీ అవుతుంది. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ అనేది డ్రాగ్ అవుతుంది. నెక్స్ట్ అప్ సైడ్ కావాలంటే అప్ కూడా డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవుతుంది. ఈ విధంగా మీకు డేటా అనేది ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్, డౌన్, అప్, రైట్ అనే ఆప్షన్స్ ద్వారా మీరు ఈ డేటా అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ నెంబర్స్ అనేది తీసుకున్నప్పుడు కనుక ఇక్కడ నెంబర్స్ అనేది తీసుకున్నప్పుడు నెంబర్స్ 1 అనేది తీసుకొని డ్రాగ్ చేస్తే కనుక మీకు 1 రిపిటేషన్ అనేది అవుతుంది ఈ విధంగా. అలా కాకుండా మనకి నెక్స్ట్ సిరీస్ అనేది రావాలనుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నెంబర్ అనేది 1 టైప్ చేసినాక ఈ ఫిల్లో సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కాలంలో కావాలనుకుంటే కాలం మీద క్లిక్ చేసేసుకోవాలి. లీనియర్గా కావాలంటే లీనియర్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ దాకా కావాలనుకుంటే ఆ నెంబర్ అనేది అక్కడ స్టాప్ వాల్యూ దగ్గర ఇచ్చేసి ఓకే అనేది ప్రెస్ చేయండి. మీకు నెంబర్స్ అనేది ఈ విధంగా ఫిల్ అవుతాయి. అదేవిధంగా మీరు వీక్ డేస్ అనేది ఫిల్ చేయాలనుకుంటే కనుక వీక్ డేస్ అనేది టైప్ చేసేసి కిందకి ఈ విధంగా డ్రాగ్ చేస్తే కనుక వీక్ డేస్ అనేది ఫిల్ అవుతాయి. నెక్స్ట్ మంత్స్ అనేది ఫిల్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా మంత్ అనేది టైప్ చేసుకొని దాని మీద క్లిక్ చేసి కిందకి ఈ విధంగా డ్రాగ్ చేస్తే కనుక మంత్స్ కూడా ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఏదైనా డేట్స్ తీసుకున్నప్పుడు డేట్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ అనేది ఫిల్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా డేట్స్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేట్స్లో మీకు వీకెండ్స్ అనే డేట్స్ అనేది ఇందులో యూజ్ చేయకూడదు అనుకుంటే కనుక ఇక్కడ ఫిల్లోకి వచ్చేసరికి సిరీస్లోకి వచ్చి ఇక్కడ డేట్ మీద క్లిక్ ఉంది కదా, ఇక్కడ డేస్ ఉన్నాయి. ఇందులో వీకెండ్స్ అనేది అవసరం లేదనుకుంటే వీకెండ్ మీద క్లిక్ చేసేసి ఓకే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇందులో వీకెండ్స్ అనేది ఉండవన్నమాట. 27, 28 అనేది వీకెండ్ డేస్ కాబట్టి ఆ డేట్స్ అనేది రాలేదు. ఇక్కడ కూడా ఈ విధంగా మీరు డేట్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు, నంబర్స్ అయినా ఫిల్ చేయవచ్చు. నెక్స్ట్ కాపీ దాంట్లో ఏదైనా ఇక్కడ వచ్చేసరికి నేను ఒక ఫార్మాటింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ బోల్డ్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, నెక్స్ట్ దీనికి ఒక కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఇందులో మీరు ఇక్కడ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్లో చూడండి ఆటో ఫిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆటో ఫిల్లో కాపీ సెల్స్, ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ, ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిల్ సెల్స్ అంటే ఆటోమేటిక్గా ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కనుక డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ నాకు ఫార్మాటింగ్ మాత్రమే కావాలి. ఇక్కడ ఆటో ఫిల్ మీద క్లిక్ చేసేసి ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ దాని మీద క్లిక్ చేస్తే కనుక ఓన్లీ ఫార్మాట్ మాత్రమే వస్తుంది. దీంట్లో వచ్చేసరికి వితౌట్ ఫార్మాటింగ్ ఫిల్ సెల్స్ అనేది రావాలి. నాకు ఇక్కడ క్లిక్ చేసేసి ఫిల్ వితౌట్ ఫార్మాటింగ్ అనేది క్లిక్ చేస్తే కనుక ఓన్లీ మనకి సెల్స్ మాత్రమే వచ్చేస్తాయి అన్నమాట, డేటా మాత్రమే వస్తుంది. ఈ విధంగా మనకి ఎలా కావాలనుకుంటే అలాగా ఈ ఫిల్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు.